మరో బ్రేకింగ్ అంటుంది. కాసేపట్లో హన్మకొండలో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనున్నారు. హన్మకొండ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో సదస్సు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికి చూస్తున్నాం మనం ఈరోజు అయితే సభ ఏ విధంగా జరగనుంది ఏంటి, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అయితే విమర్శించేందుకు ఇక కాసేపట్లో హన్మకొండలో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు మొదలుకున్నట్లుగా తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి చర్చలు కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు హన్మకొండ వేదికగా నా బంధు కాంగ్రెస్ పాలన పోవాలి, రైతు బంధు కేసీఆర్ పాలన రావాలనుకుంటా మే 6వ తేదీన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ నిరసిస్తూ రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు సంగ్రామ సదస్సును హన్మకొండ వేదికగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్నారు. దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హాజరయ్యి గత 2.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తిగా దగా రైతు బస్సు ఇవ్వకుండా, పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేయకుండా, అటు పంట బీమా ఇవ్వకుండా రైతులను దగా చేస్తున్న దాన్ని నిరసిస్తూ ఈ రోజు 10,000 మంది రైతులతో ఈ రైతు సంగ్రామ సదస్సును అయితే నిర్వహించ తలపెట్టారు. ఇప్పటికే ఇటు వరంగల్ కు నిన్న సాయంత్రమే కేటీఆర్ చేరుకున్నారు. అటు జనగామలో వడ్లు మొక్కల కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న బాధలను నేరుగా పరిశీలించి అనంతరము అధికారులతో మాట్లాడి రైతుల వద్ద నుంచి మొక్కలను కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అనంతరం నర్సంపేటలోని ఆర్టీసీ కార్మికుడు ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు. రాత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో బస చేశాడు. మరి కాసేపట్లో ఇక్కడ బీఆర్ఎస్ సభా వేదిక మీదకి రానున్నాడు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము బీఆర్ఎస్ సభా వేదిక ఏర్పాటు కూడా పూర్తిగా పూర్తయ్యాయి. ఇప్పటికే ఇక్కడికి ఆ దశగా రైతులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ రైతులు పండించిన మొక్కజొన్నల పంటలకు సంబంధించి వరి కాకులకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి నిరసన తెలియజేసే పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికైతే ఇటు ఆ రైతులను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ శ్రేణులు మోటామోటీగానైతే వరంగల్ కేంద్రంగా ఆ రైతు సదస్సులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తాము. అటు ఒకే రోజు అంటే నిన్న అటు రైతు సదస్సును కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఒకే రోజు పోటాపోటీగా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా కనిపిస్తుంది. అటు నిన్న 5వ తేదీన 6, 7, 3 రోజుల పాటు రైతు మేళాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ ఇక్కడ రైతు సదస్సు పేరుతోటి ఇక్కడ సిఎస్ఆర్ గార్డెన్స్ గ్రౌండ్ లో ఈ యొక్క సదస్సు నిర్వహించడంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఒక రాజకీయ వేడి రాజుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి రైతు సదస్సులు, రైతుల మేళాలు నిర్వహించడం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ రైతులకు సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ ఎలా జాగా చేస్తుంది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి రైతుల సంక్షేమం కోసం చేసింది అనేది వివరించడానికి వివరించడానికి అయితే మరి కాసేపట్లో రైతు సదస్సుకు హాజరై కేటీఆర్ రైతులను ఉద్దేశించి అయితే మాట్లాడనున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఇప్పటికే ఆ రైతులకు సంబంధించి కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమ పథకాల స్టాల్స్ పెట్టారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా దగా చేస్తుంది, ఎలాంటి పరిస్థితి ఉంది, రైతుల కొనుగోళ్ల వద్ద రైతులు పడుతున్న అరిగోసులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అటు బీమా పథకాలను బంద్ చేశారు, అటు సబ్సిడీలను బంద్ చేశారు, అటు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయలేదు, అదేవిధంగా రైతు బంధు కూడా మొక్కుబడిగా వేస్తున్నారని చెప్పేసి వీటన్నిటిపైన రైతుల సమక్షంలోనే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అయితే బీఆర్ఎస్ శ్రేణులు సంసిద్ధమైనట్లయితే మనకి ఈ యొక్క రైతు సంగ్రామ సదస్సు ద్వారా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరి కాసేపట్లో వేదిక మీదకి కేటీఆర్ రానున్నారు. ఇటు సభా ప్రాంగణానికి అయితే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు రాజకీయ వేడిని అయితే పుట్టిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం